దేవుని మాటలను సు మనం ధ్యానించుకోవటానికి, ఆయన్ని స్తుతించటానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి, ఆహ్, అలాగే సేవకులను బట్టి, ఆయన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అంతేగాని మరొకసారి ఈ నూతన ఉదయకాల సమయంలో ఈ సజీవ దేహములతో ఆయన స్తుతించే వారిగా ఉన్నామంటే, మరొకసారి ఆయనకి థాంక్స్ గివింగ్ కృతజ్ఞాస్తుతులు మన అందరం కూడా మన హృదయాల్లో మొట్టమొదట ఎంతో సంతోషకరమైన యొక్క సమయం. ఉదయకాల సమయంలో ఈ లోకము లేవక ముందే, ఈ లోకము పరిగెట్టక ముందే మనం ఈ లోకంలో ఉంటూ ఆయన్ని వెతకటం, ఆయన మార్గాన్ని తెలుసుకోవటం అనేది ఎంతో ధన్యకరమైన విషయంగా నేను సంతోషిస్తుంటానండి. అయితే ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన వర్తమానం వైపు మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం తీసుకెళ్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ఆహ్, చివరి 3.5 సంవత్సరములో మనకి ఏం చెప్పారంటే, తండ్రి చిత్తమును గూర్చి ఏ విధంగా మనం ఆశపడాలో, ప్రయాసపడాలో, ఏ విధంగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేది ఒక ఒక పరిచర్యను ఆయన మనకి తెలియచేయడం జరిగింది. మొదటి 30 సంవత్సరాలు తండ్రితో సహవాసము, ఈ కుటుంబ బాధ్యతలతో తల్లిదండ్రికి సహకారంతో ఉంటూ తన యొక్క జీవితం గడుపుతుండగా, చివర 3.5 సంవత్సరాలు చేసిన యొక్క పరిచర్య 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన చేయడం జరిగింది. ఈ 3.5 సంవత్సరాలు చేసిన యొక్క ప్రతి పరిచర్యలో ప్రతి ఒక్క నియమాన్ని, ప్రతి ఒక్క మూమెంట్‌ని మనం పరిశీలించినట్లయితే కేవలము ఆయన గొప్ప చేసుకోవటానికి, ఆయన తను కనపరుచుకోవటానికి ఎక్కడా ప్రయాసపడలేదు కానీ, తండ్రి చిత్తాన్ని మాత్రమే, అంటే ఆయన ఏం మాట్లాడిన ఇదిగో నా అంతట నేనేం చెప్పట్లేదు. నా అంతట నేనేం ఉపదేశం చేయట్లేదు. నా అంతట నేనేం చేయట్లేదు కానీ, నన్ను పంపిన వాని యందు మాత్రమే నేను నెరవేరుస్తున్నాను. నన్ను పంపిన వానికి ఉద్దేశాలు మాత్రమే నేను నెరవేరుస్తున్నాను. నేను చేస్తున్నాను. నేను చేపడుతున్నాను. ఈ మార్గం సరళం చేయబడుతుంది. ఆయన చిత్త ప్రకారంగా మాత్రమే అని ఆ మాట అనేక సార్లు మనం చూస్తాం వాక్యంలో. అయితే మన జీవితంలో కూడా దేవుని కార్యాలు, లేదంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు, మేలులు మన మన జీవితంలో ఎన్ని జరిగాయో కాదు కానీ, సాక్ష్యాలంటే మన జీ ప్రతి ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేలులుంటాయి, అద్భుతాలు ఉంటాయి. ఇదిగోనండి 104 ఫీవర్‌తో నేను బాధపడుతుండగా, చలితో వణికిపోతుండగా, ఎంతో మంచ మంచానికి అంటిపోయిన రోగం నన్ను ఏలుబడి చేస్తుండగా, నేను ప్రార్థన చేయగా నా దేవుడు నాకు లేపాడండి. ఇటువంటి సాక్ష్యాలు కోకొల్లలు ప్రతి కుటుంబంలో కనీసం ఒక డజన్‌కి మించి ఉంటాయి. కానీ అవి ఓకే. కొంతకాలం మనిషి ఈ లోకంలో బ్రతకడానికి ఉపశమనం కలిగించే మేలులు అనేకమైన ఉంటాయి. కానీ మన పట్ల, మీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఆశించేది అది కాదు కానీ, నా చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా లేదా? నా ద్వారా ఇన్ని మేలు జరుగుతున్నాయో, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయో అవి చూసుకొని ముచ్చట పడిపోతున్నవేమో. నేను దాని పట్ల నేను ముచ్చటించట్లేదు, సంతోషపడట్లేదు. నువ్వు నా మేలుడు మా అద్భుతాలు ఎన్ని చూస్తున్నావో దాని పట్ల నేను నీ యందు మహింపరచబట్లేదు కానీ, నా చిత్తం నువ్వు ఎరిగి ఉంటావో, నా చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నీ ద్వారా నీ జీవితంలో నెరవేర్చబడతదో, అప్పుడు మాత్రమే నా ఆత్మకు ఇగో నా యొక్క రాజ్యములో నీ యందు గొప్ప సంతోషకరమైన వాతావరణం, నా ప్రభువైన యేసుక్రీస్తు యందు నా నా ప్రియ కుమారుడందు నేను ఎంతో ఆనందిస్తున్నాను అనే మాట దేవాది దేవుడు ఈ ద్వారా మీకు, నాకు, మనందరి పట్ల ఆశిస్తున్నాడు. అటువంటి పిలుచుకుని అర్హత ధన్యతలోకి మనము ప్రయాణిస్తూ ఉండాలి. అయితే చాలా సార్లు మనం దేవుని యొక్క చేసిన యొక్క మేలుల దగ్గర మనం ఆగిపోతుంటాం. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి ఎవరైనా. 21 నుంచి 23 వచనాలు ఉంటాయి. 21వ వచనం మొట్టమొదటిగా మనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన సరే, కురిసెను. ఆ థ్యాంక్స్ అండి. చూసారండి, దేవాది దేవుని యొక్క పలికిన మాట, ఎన్నడూ ఎరగను అనే మాట మనం ఆలోచించవలసిన విషయం. అక్రమం చేయవలరా మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను. అయితే ఎన్నడూ ఎరుగను అనే మాట ఇదేంటి? ఎన్నడూ ఎరుగను ఏంటి? ఆయన అనేక మేళ్ళు మనం పొందాము, అద్భుతాలు చూసాం మన జీవితంలో. ఏ మా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ నలుగురిలో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, మంచి ఆరోగ్యాలు, అనేకమైన తాపకరమైన రోగములతో బాధపడుతుండగా లేపారు కదా. ఇంత మంచి సాక్ష్యాలు ఉంటుండగా ఇదేంటి నీ ఎరగడంటే. అలాగే సువార్తలు అయితే ఎన్నో ఎండల్లో పడి తిరిగాం, వర్షంలో తడుచుకుంటూ మరి తిరిగాం. ఇటువంటివన్నీ గొప్ప గొప్ప కార్యాలు మనంతట మనం చెప్పుకుంటూ ఉంటామట. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం. కానీ దేవాదేవునికి పలికిన మాట అంటే ఇవేవి కాదు. ఇదిగో మీరు అక్రమం చేయవలరా, మీరు నా క్రమం చొప్పున ఇది చేయట్లే. మనం ఈ దినాన్ని చూడండి, అనేక మంది సువార్థికులు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అనేక మంది ఏ పని చేసినా నా దేవుని కొరకే అనుకుంటాను. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చే పని చాలా తక్కువ అండి. ఏ పని చేసినా నా దేవుని పని, ఏది చేసినా ఇది నా దేవుని పనే కదా, ఏం చేసినా ఇది నా దేవుని వలన నా దేవునికే చేస్తున్నాను, నా దేవునికే చేస్తున్నా అంటాం. కానీ ఆయన చిత్తం అందులో ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది ఈ ఈ ఈ రోజున ఏం చేసినా నా దేవుని కొరకే అని ఎంతోమంది అక్రమం చేస్తున్నారటండి. అక్రమం చేస్తున్నారట. చాలామంది తన సొంత గుడారాన్ని, అంటే హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా పక్కన పెట్టి అనేకమైన ఎన్నెన్నో చేస్తున్నారట. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా మన సొంత హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేకపోతే అది ఎంత చేసినా వ్యర్థమాటండి. అక్రమం చేయువారులారా అంటే ఆయన ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం చొప్పున తన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనం ఉండాలి. ఆయన మనసును గెలిచిన వారిగా, ఆయన హృదయాన్ని సంతోషపెట్టేవారు, ఆయన ఆత్మను సంతోషపెట్టేవారిగా మనం ఉండాలటండి. చూడండి, అదే వాక్యంలో ఎన్నడను ఎరగను అంటే ఎన్నడూ నా శిష్యులు ఇటువంటి వారు కాలేరు అని అర్థం అండి. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులుగా మొట్టమొదటిగా మనం ఉండాలి. ఆయన శిష్యత్వం అంటే ఓన్లీ సేవ చేసిన వారికి మాత్రమే కాదు. కానీ ఆయన గ్రేట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆల్రెడీ శిష్యులైన వారు వెళ్ళాలి, శిష్యులుగా మార్చాలి. గ్రేట్ స్టేట్మెంట్. కాబట్టి ఆయన చిత్తం ఏమైందంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులుగా మారాలి. ఈ విషయం ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 7:21-23లో ఇటువంటి వారిని ఎన్నడూ ఎరుగును అంటే ఇటువంటి ఉద్దేశములకు, ఇటువంటి మనసు కలిగిన వారు ఎన్నడూ నా శిష్యులు కాలేరు. అయితే ఆయన శిష్యులుగా కావాలంటే మనం ఏం చేయాలి? అలాగే ఒకసారి చూడండి, లోక సువార్త 2:11లో ఆయన మాట ఏం సెలవిస్తుందంటే, దావీదు పట్టణమందు ఇగో మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యూదులు ఆయన క్రీస్తుగా మాత్రమే నమ్మారండి. క్రీస్తు అంటే ఏంటండి? గుడ్డివారికి చూపు ఇవ్వడం, కుంటివారికి కాళ్ళు ఇవ్వడం, చనిపోయిన వారిని లేవనెత్తడం, రోగులను స్వస్థపరచడం, ఇదే చూస్తారు. ఈ దేవాదేవుడు పలికిన మాట ఏంటంటే, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తుగా నమ్మారు. కానీ క్రీస్తును ప్రభువుగా నమ్మలేదు. ప్రభువుగా నమ్మినట్లయితే ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రభువు అంటే దేవాది దేవుని యొక్క గుణగణాలతోనే వచ్చాడు. దేవాది దేవుని యొక్క సార్వభౌమాధికారము ఈయన కూడా ఉంది అని అర్థం. అయితే ఈ క్రీస్తుగా నమ్మారు తప్ప క్రీస్తును ప్రభు అయిన యేసుక్రీస్తుగా నమ్మలేని పరిస్థితి. ఇక యూదా వాతావరణంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్మారంటే యేసుక్రీస్తుగా నమ్మారు తప్ప
యేసుక్రీస్తు ప్రభు అయిన క్రీస్తుగా వారు అంగీకరించలేని స్థితి అండి. ఆయన కేవలం మేలుల కొరకే, ఎక్కడైనా చిన్న మేలు జరిగితే గు- గుమ్మల గుడిగా మూకలు మూకలుగా వచ్చేసేవారు. దేనికోసం అంటే ఆయన చిత్తాన్ని ఆయన మార్గాన్ని వెంబడించడానికి, ఆయన మాట వినడానికి ఎవరు రాలేదండి. అనేక మంది అనేక మంది మూకలు మూకలుగా వచ్చి చూసిన వారు, ఆశించిన వారు ఏదైనా ఉన్నదంటే ఆయన ద్వారా జరిగే మేలులు మాత్రమే. ఎక్కడైనా అమ్మో ఇదిగో ఒక కుంటివాడికి కాళ్ళు వచ్చింది, గుడ్డివారికి చూపు వచ్చింది, అమ్మో నాకు కూడా కలిగితే బాగుంది, ఇదిగో అయ్యో నా బంధువులు చాలా మంది బాధపడుతుండ్రే, నా స్నేహితులు చాలా మంది బాధపడుతుండ్రే, ఈ రకంగా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఈ గుంపులు గుంపులుగా ఉండే పరిస్థితి తప్ప, ఈయన సత్యం ఉంది, ఈ మార్గం వెంబడిస్తే నాకేదో విముక్తి కలుగుతుంది, ఒక వెలుగుకరమైన జీవితం కలుగుతుంది అనే ఉద్దేశం చాలా మంది ఎవ్వరిలో లేదండి. ఈ దినాన కూడా జరిగేది అదేనండి. ఈ దినాన కూడా ఆయన చిత్తమును, ఆయన మాటను 100% నెరవేర్చబడిన వారు చాలా మంది తక్కువటండి. చాలా ఎక్కువ. అంతెందుకు మనం చేసే ప్రార్థనలో కూడా ఆయన చిత్తం కొరకు ప్రార్థన మనకు మనం పరిశీలించుకున్నట్లయితే చాలా తక్కువ. అయ్యా నీ చిత్తంను నేను వెంబడించేవాడిగా నన్ను నిలబెట్టయ్యా. అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నీ మాట నా జీవితం నెరవేర్చబడాలయ్యా. నీ మాట నా జీవితం నెరవేర్చబడాలయ్యా. రోమా 6:11 మనం చూసినట్లయితే, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను వచనం చెప్పుకెళ్ళిపోతుంటాను. రోమా 6:11 దేవుడి నుండి 11, 12, 13 వచనాల్లో దేవుడి నుండి అద్భుతాలు కాకుండా మనకి ఏది పాపం అనిపిస్తే ఆ పాపం నుండి మనం వైదొలగిపోయేది ఆయన చిత్తం అండి. మాట మాటికి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, దేవుడి నుంచి లేదంటే ఇంకొక మనుషుల ద్వారా కానీ లేదంటే సేవకుల ద్వారా చెప్పించుకున్న స్థితిలో కాకుండా మన మన మనస్సాక్షే మొట్టమొదటి తీర్పాటండి. మొట్టమొదటి తీర్పరి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినాక గొప్ప అద్భుతం ఏంటంటే మన మనస్సాక్షి అన్నట్టండి. మన మనస్సాక్షి గద్దించేస్తుంది, చెప్పేస్తుంది, ఇదిగో ఒక గొప్ప ఆయుధాన్ని నీ పక్కనే పెట్టాను, దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఎవరెవరి దగ్గరికో మనం చాలాసార్లు నేను చేసిన తప్ప అండి, నేను చేసిన తప్ప, ఇలా మాట్లాడిన తప్ప, అయ్యో నీ మనస్సాక్షి నీకు పెట్టాను కదా. మొట్టమొదటి తీర్పరి మనస్సాక్షి కూడా గద్దించలేని స్థితిలో ఉన్నట్లయితే, మనస్సాక్షి కూడా ఒక తప్పుడు త్రోవలో తిప్పేసినట్లయితే అంతకంటే దారుణమైన స్థితి మరొకరిలో ఉండదండి. అది ఆ స్థితి ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నట్లయితే దేవునికి ఎంతో ఎడబాటు ఉన్న పరిస్థితి. మనం ఆ స్థితిలో కూడా వెళ్ళిపోతుంటాం. మన మనసు నేరారోపణ ఎప్పుడైనా చేసినట్లయితే ఓకే, కొద్దిపాటి పశ్చాత్తాపం మనలో ఉన్నట్టుగా. ఒకవేళ మన మనస్సు కూడా నేరారోపణ మన మీద చేయట్లేదు అయితే, చేసిన పరిస్థితి మనలో లేదంటే చాలా దారుణమైన స్థితిలో మనం ఉన్నట్లు అర్థం చేసుకోవాలండి. ఎవరు లేని ఒక తప్పు చేసినట్లయితే, ఒక అబద్ధం ఆడినట్లయితే, నువ్వు తప్పు చేసావు, ఇలా చేయకుండా ఉండాలి అని గద్దించేస్తాం మన మనస్సాక్షి. ఒకవేళ మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయట్లేదు అంటే మనం దేవునికి ఎంతో ఎడబాటు కలిగిన వారిగా మనం ఉన్నామని అర్థం చేసుకోవాలండి. అయితే ఈ దినం వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన చిత్తంలో నెరవేర్చే వారిగా ఉండాలండి. మనకు చెప్పేస్తుంది మనం చేసిన తప్పు ఒప్పో మన మనస్సాక్షి. వెంటనే మనం సరి చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ ఆయన మాట వైపు, ఆయన ప్రేమ వైపు, ఆయన ఆజ్ఞ వైపు మనం మరల్చుకుంటే గొప్ప దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విజయం మన జీవితంలో మనం చూడగలుగుతామండి. మొట్టమొదటి మనం చూసుకున్న వాక్యము మన నోటితో ఎంత ప్రభువా ఎంత పలికినా, లేదంటే ఆయన నామం పేరటి ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఒకవేళ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వారిగా మనం లేకపోతే మనం మన జీవితాలు ఆయనకి ఎడబాటు కలిగి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలండి. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి ప్రతి ఒక్కరి కూడా. యోహాను సువార్త 7వ అధ్యాయం 16, 17లో మనం ఒకసారి చదువుదాము ప్రతి ఒక్కరు కూడా. 16, 17. అవునండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల
ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట సరిపోతుంది. తానే బోధించువాడు థ్యాంక్స్ అండి. ఆ, చూసారండి ఈ వాక్యం, నేను చేసే ఉపదేశం నాది కాదు, నన్ను పంపిన వాడిదే. అదేంటి ఇంత గొప్ప రారాజు ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుకి ఎన్నో బిరుదులు, అదేనాని ఎంతో గొప్ప ఘనత ధన్యత, ఆ స్థితిలో ఉండి కూడా పలికిన మాట ఏంటంటే, ఇదిగో నేను చేసే ఉపదేశం నాది కాదు, నేను చెప్పే మాట నాది కాదు, నా నా సొంత ఆలోచన సొంత జ్ఞానం కాదు, నన్ను పంపిన వాడిదే. ఇది నన్ను పంపిన వాడినో లేదో తెలుసుకోవాలంటే ఆయన మాటను ఎరిగిన వారికే ఆలోచించిన వారికే తెలుస్తుంది. మనం కూడా చాలాసార్లు ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత ఆలోచన వైపు ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోతుంటామండి. మన సొంత ప్రణాళికల్లో ఆయన చిత్తం నెరవేర్చిన వారిగా మనం ఉంటాం. కాదు కాదు కాదు, ఆయన చిత్తం ఏంటో అసలు ఒరిజినల్గా ఆ లోతుల్లోకి మనం వెళ్తే కానీ ఆయన ప్రణాళికలు ఆయన చిత్తం మనలో నెరవేర్చబడదంటారు. చాలాసార్లు మన 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 బంధువుల మాట విని, మన స్నేహితుల మాట విని, మన చుట్టూ ఉండే వాతావరణం మాట విని మన సొంత ఆలోచన వైపు మన జీవితాన్ని కొనసాగుతూ ఉంటామంటండి. అటువంటి అటువంటి తప్పిదములు మన మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు. ఆయన మాట ఏం సెలవిస్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఆయన చిత్తం ఏం సెలవిస్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఆయన వాక్యంతో మనం, ఆయన చిత్తం ఏంటంటే ఆయన వాక్యం పట్ల మనం చూపించే గౌరవం, మనం చూపించే విధేయత, మనం వెళ్ళిపోతూ ఉండాలండి. అలాగే మత్తయి సువార్త మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదండి. ప్రతిసారి ఈ ఈ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ఈ పిలుపు ఉండాలటండి. మత్తయి సువార్త 17:5లో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు ఎంతో ఆనందం. ఈ మాట ఎవరి పట్ల కలుగుతుందంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చబడిన వారిలో మాత్రమే కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలండి. ఎవ ఎవరికి పడితే వారికి ఈ మాట రాదు, పలకదు. ఎవరిని పడితే వారు ఎవరి పట్ల వారికి దేవాది దేవుడు ఈ మాట పలకడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు ఎంతో ఆనందం. ఆ మాట మన బ్రతుకాలంలో మనం చనిపోయిన చివరి దశలో నైనా మరణించే లోపే ఈ మాట మనం పలికించుకోవాలండి. ఈ మాట పలికించుకోవాలంటే ఆయన చిత్తం నెరవేర్చబడిన వారి పట్ల మాత్రమే ఇటువంటి గొప్ప గొప్ప ద గ్రేట్ స్టేట్మెంట్, లేదంటే ఒక మంచి మాట. ఎంత మంచి మాట అండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు ఎంతో ఆనందం. ఈ కుమార్తె అంటే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే నా చిత్తాన్ని నెరవేర్చడానికి తన బంధువులను విడిచిపెట్టింది. నా చిత్తాన్ని నెరవేర్చబడటానికి ఇదిగో అనేక బంధువులతో హేళన చేయబడింది. నా చిత్తాన్ని నెరవేర్చబడడానికి ఇదిగో సొంత భర్తతోని, సొంత బంధువులతోనే ఈమె ఎంతో బాధపడింది. ఈ మాట పలకాలండి. ఈ కుమారుడు నా చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇదిగో తన సొంత ఘనతను, తన సొంత ఇదిగో ఈ యొక్క సుఖాన్ని విడిచిపెట్టి, ఈ ఆనందాన్ని విడిచిపెట్టి నా చిత్తం నెరవేర్చబడటానికి ఈ తన హృదయం ముందు గొప్ప నియమాన్ని కట్టబెట్టుకున్నాడు. కాబట్టి ఈ కుమారుడు అంటే నాకు ఎంతో ఆనందం, ఈ కుమార్తె అంటే నాకు ఎంతో ఆనందము. ఇది మన జీవిత కాలంలో ఏదో ఒక దినాన్ని మనం, ఏదో ఒక దినం కాదు కండి, ప్రతి దినం కూడా ఆశపడాలి. హల్లెలూయా. ఇంత గొప్ప మాట మనం అందరం పలికించుకోవాలండి. మనం చాలా నిజమే కదా, చాలాసార్లు మన చుట్టుపక్కల ఉండే ఒక మాట వినేస్తుంటాం. ఆయన చిత్తాన్ని చిన్న చిన్న స్మాల్ థింగ్స్ అండి, మనకి ఆయన పెద్ద టాస్క్లే మనకి ఇవ్వడు. చిన్న చిన్న విషయాల పట్లే మనం ఆయన చిత్తం నుంచి వైదొలిగిపోతూ ఉంటాం. అప్పుడే ఏదో ఏదో ఫంక్షన్ జరుగుతుంటది, ఏదో ఒక పాప మెచ్యూర్ అయింది అనుకోండి, దేవుని పట్ల మాకు ఇటు ఈ లోకానుసరమైన స్టేట్మెంట్లు ఇక ఏం ఉండవండి, ఈ లోకానుసరమైన ఆచారాలు సాంప్రదాయాలు మాకు ఏం ఉండవండి అంటాం. ఈ లోపు ఎవరో వస్తారండి, మన అక్కో మన పెద్దమ్మో మన పిన్నో ఎవరో ఒకరు వస్తుంటారు, మన చెల్లో ఎవరో ఒకరు వస్తుంటారు. ఒక ఆలోచన ఇస్తుంటది, అయ్యో ఇదేంటి ఇంతవరకు నువ్వు నిలబడ్డావు కదా, నా ప్రేమ ఏంటో తెలియని ఒక అంజురాలు వచ్చి ఒక సలహా ఇస్తే దాని పట్ల నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆయన బాధపడతాడు తప్ప, ఇదిగో అప్పుడే ఇలా మేము చేయకూడదు,
ఈ లోకానుసరణ ఆచార సాంప్రదాయాలు మాకేం పనికిరావు. మాకంటూ ఒక దేవుని నియమాలు ఇవ్వడం జరిగింది, దాని ప్రకారంగా మేము వెళ్ళిపోతుంటాం అని మనం నిలబడిపోవడం అనుకోండి. ఆ మనకు ఆలోచన చెప్పేవారు అందరూ కూడా ఏమవుతారు, కొంచెం వ్యతిరేకత ఉంటారు. అంతే, ఈవిడ ఎంత చెప్పినా ఇదేంటి, ఇది మరీ అంత మూర్ఖత్వమా, పిల్లకి ఆమెతో ఆనందం ఉండాలి కదా, ఆడపిల్లకి సంతోషం ఉండాలి కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. ఆ వారికి ఎంత వ్యతిరేకత ఉన్నా ఆ మాట వారి ప్రకారంగా చేయకుండా, లేదండి, నో అండి, ఎందుకంటే మీ దేవుని బిడ్డలం, దేవుని రక్షణలో ఉన్నవారము కాబట్టి ఆ నియమాలనే పాటించాలి. ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చబడాలి ఉండాలి. ఆయన చిత్తం 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 అంటే ఎక్కడికో శిలువ మీద యాగం, నీ- అంత యాగానికి మనం, త్యాగానికి మనం వెళ్ళిపోవసం లేదు. జస్ట్ స్మాల్ థింగ్స్ అటండి, చిన్న చిన్న టాస్క్లు, ఏదో పెద్ద టాస్క్లు ఏం మనకి ఇవ్వట్లేదు. ఈ చిన్న చిన్న విషయాల పట్ల మనం అలాగే మనకి కుటుంబంలో వివాహం అయింది అనుకోండి, ఆ వివాహంలో కూడా దేవుని నియమాలని, వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోకానుసారంగా మనం వెళ్ళిపోతుంటాం ప్రతి విషయంలో. ఇంకా ఇంకా ఈ లోకానుసరమైన ఆచారాలు సాంప్రదాయాలు వెళ్ళిపోతుంటాం కాదండి. ప్రతి ప్రతి దాని పట్ల ఆ, ఆయన వాక్యం నెరవేర్చబడాలి. ఆయన వాక్యం నెరవేర్చబడాలి. మన పట్ల, మన బిడ్డల జీవితం పట్ల ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన చిత్తం నెరవేర్చబడుతూ ఉండాలి. మనం ప్రతి చిన్నదాని విషయంలో కూడా ఆయన వాక్యం నుంచి మనం తొలగిపోతుంటాం. ఆయన వాక్యం నుంచి తొలగిపోతుంటాం కాదండి. మనం ప్రతి ఇది చిన్నదే కదా, ఇది పెద్ద విషయమే కాదు కదా అని అంటాం. లేదండి, ఇది చిన్నదే కదా అని మనం వైద్యాలకు పోతే ఆయన చిత్తాన్ని మనం దూరం అయిపోతున్నామే లెక్క. ఆయన చిత్తం అంటే మొదటి నుంచి ఇదిగో నీ చిత్తం అలా నెరవేర్చబడాలయ్యా అని ప్రార్థన చేస్తూ 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 ఉంటాం. అది ఎప్పటికీ నెరవేర్చబడదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న టాస్కుల్లో మనం వైద్యులకు పోతుంటాం. ఇంకెక్కడ నెరవేర్చబడుతుంది? నెరవేర్చబడటానికి అవకాశమే లేదు. ఆయనకి నచ్చిన పనులు, ఆయనకి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉంటాము. ప్రార్థన ఏమో నీ చిత్తం నెరవేర్చబడాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి, అది ఎప్పటికీ జరగని కార్యం అండి. మరొక వాక్యం మనం ముందుకు చూసుకుని వెళ్దాం, సమయం అవుతుంది. యోహాను సువార్త 14:10 చూడండి. యోహాను సువార్త 14:10 వచనంలో ఎవరైనా చదువుతారో ఒకసారి? యోహాను సువార్త 14:10. ఒకసారి చెప్పండి రిఫరెన్స్. యోహాను సువార్త 14:10. యోహాను సువార్త 14:10. ఒక 14:10. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమేన్. చాలండి. ఆమె చూడండి, ఇక్కడ మనం ఈ వాక్యం పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే, క్రీస్తుతో సమ్మేళనం. ఈ మాట వినే ఉంటారండి. ఈ మాటలో మనం చూసినట్లయితే చూడండి, ఒక ఆదివారం పూటో లేదంటే డే 1లో స్టార్ట్ అయిన ఈ కార్యంలోనూ, లేదంటే మనం దేవుని పనిచేసేటప్పుడు, లేదంటే చర్చిలో ఉండేటప్పుడు, ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు, బైబిల్ ముందు కూర్చునేటప్పుడు కాదు. కానీ ఎందుకంటే 24/7 ప్రతి సెకండ్ కూడా మన గురించి ఆయన ఆలోచిస్తుంటాడు. కొనుక్కుడు నిద్రపోడు. మనం కూడా ఆయన పట్ల ఉద్దేశం కలిగి ఉండాలటండి. ఒకసారి నా మాట అర్థం కావట్లేదు మీకు, మళ్ళీ చెప్తాను చూడండి. ఏదో ఒక ఆదివారం పూట చర్చిలో ఉండేటప్పుడు, లేదంటే బైబిల్ ముందు ఉండేటప్పుడు, ప్రార్థన చేయడానికి మోకాలు వేసినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన గురించి మనం ప్రతి సెకండ్ మనం ఆలోచించాలటండి. ప్రతి మినిట్ మనము దైవ ప్రణాళికల గురించి, ఆయన వాక్యం గురించి మన ప్రవర్తనలో మనం పరిశీలించుకుంటూ ఉండాలటండి. ఎందుకంటే మన పట్ల ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడట కాదు, కానీ ఉంటున్నాడు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉంది. నా కుమారుడు ఇలాగుంటున్నాడు, ఇలాగుంటే బాగుంటుంది, ఇలాగుంటున్నాడు, ఇలాగుంటే బాగుంటుంది. అయ్యో, ఇదిగో నా కుమారుడు ఆపదలోకి వెళ్తున్నాడు, కాపది ఈ ఈ ఈ ఆపదను బట్టి నా కుమారుడు, నా కుమార్తెను తప్పించాలి. ఈ యొక్క విషయం మన జీవితం పట్ల, మన పట్ల ఆయన ఉద్దేశంలో అలా మెదులుతూనే ఉంటుందట 24/7. అంటే ప్రతి సెకండ్ కూడా ఉద్దేశం ఉంటూనే ఉంటుందట. అలాగే మనలో కూడా ఏ విధంగా ఉండాలంటే, అదే విధంగా ఉండాలంటే, సమ్మేళనం అంటే ఏదో ఒక్కసారి గుర్తు చేసుకోవడం కాదు, కానీ
ఆయనతో ఏకమవ్వడం, ఆయన మన పట్ల ప్రతి సెకండ్ ఏ విధంగా ఉద్దేశిస్తున్నాడో, ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, ఆయన పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన వాక్యం పట్ల, ఆయన నియమాల పట్ల, ఆయన భక్తి పట్ల, ఆయన మనకు చూపించే మార్గం పట్ల మనం కూడా అటువంటి ఉద్దేశం ప్రతి సెకండ్ కూడా కలిగి ఉండాలటండి. మనం ఆ, చాలాసార్లు ఆయన సన్నిధిలో కూర్చునేటప్పుడు, ఆయన బైబిల్ వాక్యం ముందు కూర్చునేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు, ఆయన ఆరాధన చేసేటప్పుడు మనకి ఆయన ఆజ్ఞలు గుర్తిస్తుంటాయి. ఓహో! ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. వాక్యం వినేటప్పుడు మనకి మన మైండ్లో మెదులుతూ ఉంటాయి. వాక్యం వినేటప్పుడు అప్పుడే కాకుండా ప్రతి మన పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాడో మనం కూడా ఆయన పట్ల ప్రతి సెకండ్ మనం ఎప్పుడైతే ఇటువంటి సమ్మేళనం అంటే ఎప్పుడైతే మన గురించి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో మనం కూడా ఆయన గురించి ఆలోచించినట్లయితే దాన్ని క్రీస్తుతో మనం సమ్మేళనం కలిగి ఉన్నామో అర్థం చేసుకోవాలని. చూసారండి, ఎప్పుడైతే ఇటువంటి ఉద్దేశాలతో మనం ఉన్నామో అప్పుడు మాత్రమే ఆయన చిత్తం మనలో నెరవేర్చబడతారండి. తప్పకుండా నెరవేర్చబడుతుంది. అప్పుడు ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు మనం ఈ లోకంలో ఎన్ని స్థితిగతులు మనకు ఎదురైనా ఖచ్చితంగా మనం జయించగలుగుతామండి. క్రీస్తు ఆయన చిత్తం నెరవేర్చబడటానికి అంత మార్గం అంత ఫ్రీగా ఉందండి. అంత ఈజీగా ఆయనకి లేదు. ఎన్నో అవరోధాలు, ఎన్నో నిందలు, కుటుంబం నుంచి, సొంత బంధువుల నుంచి, ఇవన్నీ సొంత వారి నుంచి ఎన్నెన్నో టాస్క్లు ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి దాని పట్ల ఒక మానవుడిగా రక్త మాంసంతో ఉంటూ ఆయన చిత్తం నెరవేర్చబడే వారిగా ఉన్నారంటే కారణం ఏంటంటే ప్రతి సెకండ్ కూడా తన తండ్రి పంపిన నియమాల పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూసారా, ఈ మాట మనం ఒకసారి గుర్తుపడదాం, ఆలోచిద్దాం. అంత ఈజీగా నడిచే ప్రతి అడుగు లేదు. ఒక్కొక్కసారి ఆ కొండల గుట్టల్లోకి పారిపోవలసి వచ్చింది. అంతే, మంచి మాటలు చెప్తూ 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 ఎక్కడైతే ఒక గుంపు వచ్చి ఆ సమాజ మందిరంలో ఆ ఎదిరిస్తారో, ఇగో ఆయన మీద పడిపోతుంటారు. వెంటనే కాలు నడికిన అక్కడ పారిపోతుంటాడు. ఎన్నెన్నో సార్లు ఆయన కొట్టేటప్పుడు కూడా ఎంతో ఆయన తిరిగి ఆ బిడ్డల్ని, ఆ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని ఎదురైనా ఎక్కడా కూడా ఆయన చిత్తం నుంచి వైదొలగిపోలేదు. ఎందుకంటే ప్రతి సెకను తన తండ్రి పంపిన వాని యందు ఉద్దేశించాడు. తన పంపిన వాని యందు ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన యొక్క ఆత్మిక అభిషేకంతో నెరవేర్చబడ్డాడు. మనం కూడా ప్రతి సెకండ్ కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడాలి. చూడండి, ఒక సేవకులు మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నంలో ఎంఏ పాల్ గారు ఒక 4 ఏళ్ళు అటండి తన తన నిద్రలోనే తను ఎవరితో మాట్లాడినా ఉమ్, ఎక్కడ ఉన్నా 4 ఏళ్ళు ఎక్కడున్నా ఆయన రాజ్యాన్ని కట్టాలి, ఆయన రాజ్యంలో అనేక మందిని చేర్చాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చబడాలి, ఆయనకి మహింకరంగా ఉండాలి అని ఈ బొటన వేలు మిగతా 4 వేలను తాకుతూ ఉంటదటండి. ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటది. అందుకని చాలా సార్లు మొన్న లాస్ట్ టైం జాన్ ఫస్ట్ కలిసేటప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఆయనతో మాట్లాడిన మాటలు వింటూ ఉంటారు కానీ ఒక్కసారి మర్చిపోతుంటారు. సరిగ్గా వినండి, కారణం ఇదండి, ఇది అప్పటి నుంచి జరుగుతుంది. నిద్రలో కూడా ఆ ఫింగర్స్ అలాగ ఆడుతూ ఉంటాయి అటండి. అదే అలాగే ఇది చాలా మంది అంటారట, ఇదే జపమాల చేసినట్టుగా ఆ ఫింగర్స్ ఏంటండి అలాగ అలాగ ఆడుతూ ఉంటాయి అంటే ఇదేంటి సీక్రెట్ అనేసి అనేక మందికి చెప్పడం జరిగింది. మనం కూడా ఎక్కడున్నా, ఏ అన్య స్థలాల్లో ఉన్నా, బంధువుల మధ్య ఉన్నా, ఇదిగో నా తండ్రి రాజ్యాన్ని కట్టాలి, నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి అనేసి ఎప్పుడైతే మనం మన మనసులో మనం అలాగా ఆలోచిస్తూ ఉంటామో ఖచ్చితంగా మనకి ఆ బలాన్ని, ఆ ఆశను బట్టి ఆ శక్తిని మనకి దేవాదేవుడు పంపిస్తాం ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాడండి. ఆయన బలం బట్టి, ఆయన శక్తిని బట్టి మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన చిత్తాన్ని ఈ లోకానికి చూపించే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందామండి. ఎబ్రీ 1వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదవవసరం లేదు.
అయితే ఎబ్రీ పత్రిక 1 అధ్యాయము 1 నుంచి 12 చూసినట్లయితే, పురాతన కాలంలో దేవుడు అనేక సమయాల్లో మన పూర్వీకులతోని ప్రవక్తల ద్వారా మాట్లాడారు. అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రవక్తలతోనే కాదు, డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తన భక్తులతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రవక్తల ద్వారా అనేక మార్లు మాట్లాడడం జరిగింది. అయితే అలాగే అపోస్తుల కార్యాలు 17:30 చూసినట్లయితే, అజ్ఞాన కాలమందు అంటే అప్పుడు ఆ దినాల్లో, ఆ సమయాల్లో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే ఇదిగో నా కుమారుడు ద్వారా నేను చెప్తున్నాను. నా కుమారుడు ద్వారా మాత్రమే పలుకుతున్నాను. నా కుమారుడు ద్వారా మాత్రమే పలుకుతున్నాను. అప్పుడైతే చూచి చూడనట్టుగా మీకు అవకాశాలు ఇచ్చాను. కానీ ఇప్పుడైతే నేను పశ్చాత్తాపం కోరుతున్నాను. రూపాంతర జీవితాన్ని నేను కోరుతున్నాను. ఇదిగో నా చిత్తాన్ని నెరవేర్చబడేవారిగా నువ్వు మారాలి అని కోరుతున్నానని ఒక మంచి మాట మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప ఆజ్ఞ మనం మన జీవితంలో అన్వేషించుకోవాలి. అన్వేషించుకోవడం అంటే వంట పట్టించుకోవాలండి. ఏ మాట అంటే, ఆ జనాలు అయితే అజ్ఞాన కాలం ముందు చూచి చూడనట్టుగా విడిచిపెట్టానేమో, కానీ ఈ జనాన అక్రమం చేయవలరా జాగ్రత్త. ఇదిగో నా చిత్తం నెరవేర్చబడేవారుగా నిన్ను కోరుతున్నాను, ఆశిస్తున్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి య- మన జీవితంలో ఎంతసేపు ఈ లోకంలో నా ద్వారా జరిగే మేలు కాదు, కానీ నా చిత్తం నెరవేర్చేవాడిగా నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు అటువంటి ప్రత్యేకం కలిగి ఉంటావా, ఎప్పుడు అటువంటి రూపాంతర జీవితం నేను కలిగి ఉంటావా, నేను ఆశిస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఈ మాట మనం పలికించుకోవాలండి. ఏ మాట అండి? మత్తయి సువార్త 17:5, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు ఎంతో ఆనందము. ఈ మాట కొరకు మనం ప్రతి దినం మనం ఆశపడుతూ ఉండాలి, ప్రయాసపడుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనం పొందుకొని ఆయన చిత్తం నెరవేర్చబడిన కూడా మనం ఒక వీక్నెస్, ఒక బలహీనత కలిగి ఉంటే ఆయన ద్వారే మనం బలం పొందుకొని ఆయన చిత్తం నెరవేర్చబడే వారిగా, ఆయన వాక్యం నెరవేర్చబడే వారిగా మనం ఉండాలని, ఈ వాక్యం మన పట్ల, మన జీవితాల పట్ల నెరవేర్చబడాలని, ఎంతో దీవెనకరంగా ఆయన మన పట్ల ఉంచాలని, ఆయన మార్గం నడిపించాలని ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.